ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీ కేసును ఆయనకు అప్పచెబుదాం. దానికి అయ్యే ఖర్చు నేను చూసుకుంటా. మీరు మాత్రం ఆ కాలేజీ కన్స్ట్రక్షన్కి వచ్చే మెటీరియల్, రాళ్ళు, కథా కమ్మామిషు ఆ వివరాలు వివరంగా రాసుకోండి. నాకు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మీరు 4 రాళ్ళు వెనకేసుకున్నట్టు ఉంటుంది. సరేనా? బయలుదేరండి. వస్తారు సార్. ఏమయ్యా జోజో, కరెక్ట్గా చెప్పానా? ఈ టైంకి రావాల్సింది కదా, ఇంకా రాలేదేంటి? హాయ్. హాయ్ కళ్యాణ్. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? డైలీ ఈ టైంకి మసాజ్ చేయడానికి నర్స్ వచ్చేది కదా, తనింకా రాలేదేంటా అని చూస్తున్నాను. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. తన కోసం మీరెదురు చూడవేంటి? తన మసాజ్తో నా హ్యాండ్ పెయిన్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇంకో 2 రోజులు ఫిజియోథెరపీ కంటిన్యూ చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది. తన నెంబర్ ఉంటే ఇవ్వు దేవిక, వస్తుందో లేదో కాల్ చేసి కనుక్కుంటాను. అక్కర్లేదు. తను చేయించే ఎక్సర్సైజులు మీతో నేను చేయిస్తాను. నాతో రండి. అది కాదు దేవిక, తను వస్తుంది కదా, మళ్ళీ నువ్వు నీ పని వదులుకుని చేయడం ఎందుకు? ముందు మీరు రండి. పదండి, ముందు పదండి. పదండి. తను వస్తుంది కదా, రండి. అది కాదు దేవిక. పదండి. దేవిక, కిచెన్లో ఎక్సర్సైజ్లు కూడా చేస్తారా దేవిక? చేస్తారు. చేస్తారా? ఆ వాటర్ బాటిల్ తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ముద్దగా కలపండి. కలిపితే ఎక్సర్సైజ్ అవుతుందా? కలిపితే అవ్వదు కళ్యాణ్జీ. పిండి కలిపాక చపాతీ ముద్దలు చేసి ఆ తర్వాత చపాతీలు చేసే ప్రాసెస్లో ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది. అలాగే మనకి టిఫిన్ కూడా రెడీ అవుతుంది. జిమ్కి వెళ్ళి వెయిట్లు ఎత్తమంటే ఎత్తుతాను, కానీ ఇలాంటి హోమ్ జిమ్ ఎక్సర్సైజ్లు నా వల్ల కాదు. ష్యూర్గా మీ వల్ల అవ్వదా? చపాతీలను అడ్డం పెట్టుకుని నాతో వంట చేయించాలన్న మాస్టర్ ప్లాన్ వేసావు కదా కమిషనర్, అది వర్కౌట్ అవ్వదు. నా కోసం చెయ్యరా? భార్య ఇంత పద్ధతిగా అడిగితే కాదనే భర్త ఈ లోకంలో ఉంటాడా దేవిక? స్టార్ట్ చేయనా? ఇంకొంచెం వేయండి. ఇలాంటి టెక్నిక్స్ తెలియక ఢిల్లీలో రోజు జిమ్లకి పరిగెత్తేవాణ్ణి. ఇప్పుడు హింట్ ఇచ్చావు కదా, ఇక చూడు కండలు పెంచేస్తాను. అయ్యో, అయితే వద్దులేండి. ఇలాంటి స్పీడ్ బ్రేక్లు నన్ను ఆపలేవు దేవిక.
హలో, వాటిని గుండ్రంగా బాల్స్ లా చేసుకోవాలి, అర్థమైందా? యా, డన్. మాస్టరు, వాటిని దీని మీద ఒత్తితే చపాతీ వస్తుంది. ఓ, ఓకే. కళ్యాణ్జీ, చపాతీ షేప్ అందమైన చందమామలాగా గుండ్రంగా ఉండాలి. అలా ఉంటేనే నేను తింటాను, ఎలా అయితే నేను తినను. అయ్యో, అలా అనకండి కమిషనర్ గారు, మీరు కోరినట్టే చేస్తాను. ఒకసారి రౌండ్గా చేస్తాను దేవిక, షూర్. నువ్వు అలాగే చూస్తూ ఉండు. తొందరగా చెయ్యండి. మీరు ఇలా చేస్తుంటే ఈరోజు టిఫిన్ క్యాన్సిల్ అనిపిస్తుంది. ఎంత మాటన్నావు దేవిక, ఇప్పుడు చూడు. చూసావా, చంద్రుడి కన్నా రౌండ్గా ఎలా చేశాను? సరే సరే, మిగతావి కూడా చేయండి. ఓకే, అలాగే చేస్తాను. ఇక చాలు, చపాతీలు కాల్చాలి, రండి.